హైవ్యూస్ ఒక్కసారిగా బెంగళూరు సిటీ అంతా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. కారణం ఆ బెంగళూరు కొన్ని లక్షల మంది కొద్ది రోజులుగా లొట్టలేసుకొని తెగ తింటా ఉన్నారు. ఏందిరా అంటే మేక మాంసం, పొట్టేల మాంసం, గొర్రె మాంసం, వాటర్ ఇట్ ఈస్ మటన్. వాళ్ళు తింటున్నటువంటి మటన్ కాదని, అది వచ్చేసి కుక్కని మొన్న పెద్ద ఇష్యూ అయింది. అది ఆ కేఎల్ఆర్ పోలీస్ స్టేషన్ ఎక్కడో రైల్వే స్టేషన్ దగ్గర రాజస్థాన్ నుంచి ఒక అతను ఈ మాంసాన్ని తీసుకొచ్చి బెంగళూరులో అమ్ముతున్నాడు. ఎంతకి 500కి అమ్ముతున్నాడు. వాస్తవానికి మన దగ్గర బెంగళూరులో కానీ మటన్ ఎంత ఉంది హోల్సేల్లో బయట కానీ 800-850 చిల్లర ఉంది. ఇతను ఏం చేస్తున్నాడు, 500కే ఇస్తున్నాడు. అతను ఐ థింక్ ముస్లిం అనుకుంటా. ఈ బెంగళూరు లోకల్ కూడా ముస్లిమ్స్ ఉంటారు చూసారా, వాళ్ళు కూడా మటన్ సప్లై చేశారు. వాళ్ళు అతను గొడవ పడ్డారు. మేము 800 అమ్ముతూ ఉన్నాము, నువ్వు కనీసం 750 అన్నా ఓకే, కానీ నువ్వు 500 అమ్ముతావేంటి, కరెక్ట్ కదంటే అతను నా దగ్గర లైసెన్స్ ఉంది, నేను చేస్తుంది సక్రమంగానే చేస్తున్నా, మీకు దిక్కున్నాడు చెప్పండి అని చెప్పేసి అన్నాడు. దెన్ ఆ ముస్లిమ్స్ అంతా ఏం చేస్తున్నారు, బీజేపీ వాళ్ళని అప్రోచ్ చేయన్నారు అండ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఎవరిని అప్రోచ్ చేయన్నారట. వాళ్ళు ఇంకేం చేశారు, తెస్తున్నది ఆడు మేక మాంసం కాదని అది కుక్క మాంసం అని చెప్పేసి గొడవ చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చారు. వాళ్ళు శాంపిల్స్ ల్యాబ్కి పంపించారు. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో వణిగిపోయారు అంతా. ఊరి నాయన మనం ఎందుకు కుక్క మాంసం ఎందుకు, ఆ మాంసం తాలూకు బాడీ తాలూకు విజువల్స్ చూస్తే తోక కొంచెం పొడుగ్గా ఉంది. ఈ మేక తోకలు గొర్రె తోకలు అంత పొడుగ్గా ఉండవు కదా, అండ్ స్కిన్ కూడా కొంచెం మచ్చలు ఉన్నట్టుగా డిఫరెంట్ వేళ కనిపిస్తాం. ఇంక భయం వేసింది అందరికి. ఇదిగో ఈరోజు రిపోర్ట్ వచ్చింది, అమ్మాయిని ఊపిరి పీల్చుకున్నారు. కారణం ఏంటి, అది రాజస్థాన్లో, గుజరాత్లో కచ్ భుజ్ ప్రాంతంలో ఉండే ఒక రకమైనటువంటి మేకలు అంటారు. వాటిని సిరోహి అంటారు. సిరోహి జాతి మేకలు అవి, అంటే మటన్ కిందే వస్తాయి. అవి చర్మం మీద అక్కడక్కడ మచ్చలు ఉంటాయట, స్కిన్ మీద, తోకూర కొంచెం పొడుగ్గా ఉండిద్దట. సో ల్యాబ్లో ఏం చేస్తున్నారు, రిపోర్ట్లో అది మటన్ అని రిపోర్ట్ ఇచ్చారు. అయినా కానీ ఇంకా ఇప్పుడు కొంతమంది రాజకీయంగా చేసిన హడావుడి చేస్తూనే ఉన్నారు. ఏ రకంగా అయినా సరే ఇక్కడ దొరకనంటే ఎక్కడెక్కడ ఎందుకు చేస్తున్నారు ఏంట్రా బాబు అని. ఎందుకంటే ఇక్కడ అంత అవైలబుల్గా లేవట మేకలు కానీ గొర్రెలు కానీ, అండ్ కాస్ట్ ఎక్కువగా ఉంది. అందుకే అక్కడి నుంచి అది తెస్తే ఇక్కడ కొనుక్కుంటూ ఉన్నారట. బట్ ఫైనల్లీ సింపుల్గా ఏంటి, ఏదైతే న్యూస్ వైరల్ అయింది కుక్క మాంసం కదా, అది మటన్ మాంసం. బట్ అది రాజస్థాను, గుజరాత్లో దొరికే సిరోహి అనే ఒక మేక జాతికి సంబంధించిన మాంసం అది అంతా కూడా.